ఉల్లి లేని కూరను ఊహించలేం. కూరలో ఎన్ని వేసినా ఉల్లి వేయకపోతే ఆ కూర రుచిగా ఉండదు. అన్ని కూరల్లో తప్పనిసరిగా వాడే ఉల్లికి మార్కెట్లో ఎప్పుడు డిమాండ్ ఉంటుంది. ఉల్లి సాగు చాలా సులభం. పంట సాగులో పెట్టుబడి కూడా తక్కువే. దిగుబడికి మంచి ఆదాయం వస్తుంది. దీని సాగులో మెళకువలు తెలుసుకుని పండించితే లాభాలు తప్పనిసరిగా వస్తాయి. ఉల్లి సాగులోని బాగోగులేమిటో తెలుసుకుందాం. ఎండాకాలంలో వేడి నుంచి ఉపశమనం పొందడానికి పెరుగన్నంలో ఉల్లిపాయ కలిపి తింటాం. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు. ఉల్లిపాయలో అన్ని పోషకాలున్నాయి. ఉల్లిపాయను వంటల్లో అనేక రకాలుగా వాడతాం. దీన్ని సలాడ్గా తీసుకుంటాం. అనేక జబ్బులకు ఉల్లిపాయను పచ్చంగా ఉపయోగిస్తారు. ఉల్లిపాయలో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ఇది గుండె కవాటాల జబ్బులను బలంగా నిరోధిస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచే విటమిన్ సిని పెంపొందించే ఫైటోకెమికల్స్ ఉల్లిపాయలో పుష్కలంగా ఉంటాయి. రోజువారీ ఆహారంలో ఉల్లిని ఎక్కువగా తీసుకుంటే జలుబు, ఫ్లూ దగ్గరకు రావు. ఇది శరీరంలో ఉండే అదనపు కొవ్వును కరిగిస్తుంది. ఉల్లిపాయ నిద్రలేమిని అరికడుతుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను బ్యాలెన్స్ చేస్తుంది. ఋతుచక్రంలో వచ్చే నొప్పులను ఉల్లిపాయ సమర్థవంతంగా అరికడుతుంది. ఉల్లిపాయ సాగు చేసుకోవాలనుకుంటే సరైన రకం విత్తనాన్ని ఎంచుకోవాలి. ఉల్లిని ఖరీఫ్ సీజన్లో జూలై నుంచి అక్టోబర్ వరకు సాగు చేసుకోవచ్చు. అదే వేసవిలో సాగు చేసుకోవాలనుకుంటే జనవరి, ఫిబ్రవరి నెలలో నాటుకోవచ్చు. సమతుల్యమైన వాతావరణంలో ఉల్లిపాయ పంట అధిక దిగుబడినిస్తుంది. ఉల్లిపాయ సాగులో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. తెగుళ్ళు ఆశించినప్పుడు వాటిని గుర్తించి వెంటనే తగిన చర్యలు తీసుకోవాలి. ఉల్లిపాయలో తామర పురుగులు ఆకుల అడుగు భాగాన చేరుతాయి. ఆకుల రసాన్ని పీల్చడం వల్ల ఆకులపై తెల్లని మచ్చలు ఏర్పడతాయి. దీంతోపాటు ఆకులపై, కాడలపై ఊదా రంగు మచ్చలు ఏర్పడతాయి. తామర పురుగుల నివారణ కోసం డైమిథోయేట్ లేదా ఫిప్రోనిల్ 2 మిల్లీలీటర్లు, మాంకోజెబ్ 3 గ్రాములు లీటర్ నీటికి కలిపి 10 రోజుల వ్యవధిలో 3 సార్లు పంటలో పిచికారి చేయాలి. ఉల్లి పంటలో ఎక్కువగా ఆశించే తెగులు ఆకుమచ్చ తెగులు. ఇది సోకితే ఆకులపై ఊదా రంగు మచ్చలు ఏర్పడతాయి. చివరికి ఆకులు ఎండిపోతాయి. వాతావరణంలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ తెగులు ఉధృతి అధికంగా ఉంటుంది. ఈ తెగులు కనపడినట్లయితే మాంకోజెబ్ 3 గ్రాములు లేదా కార్బండిజం, మాంకోజెబ్ కలిపిన మిశ్రమం 2 గ్రాముల వంతున లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. ఆకు తినే పచ్చపురుగు నివారణ కోసం కార్బరిల్ 3 గ్రాములు లేదా ప్రొఫెనోఫాస్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి. ఉల్లి పంటలో కొన్ని సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ఉల్లి పంటను ధాన్యపు పంటతో పంట మార్పిడి చేయాలి. ఎకరాకు 80 కిలోల వేపపిండి వేసుకోవాలి. ఇలా వేయడం వల్ల నులి పురుగులు, నేలలో ఉండే శిలీంధ్రాలు నాశనమవుతాయి. పొలంలో అక్కడక్కడ పసుపు రంగు పూసిన డబ్బాలు ఎకరానికి 2 వంతున పెట్టాలి. ఈ రంగు డబ్బాలకు రసం పీల్చే పురుగులు ఆకర్షింపబడతాయి. తామర పురుగుల నివారణకు జెట్ నాజిల్ పంపుతో నీటిని బాగా చల్లాలి. కిలో విత్తనానికి 8 గ్రాముల ట్రైకోడెర్మా వీడితో లేదా 3 గ్రాముల థైరం కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. రసం పీల్చే పురుగుల నివారణకు అల్లిక రెక్కల పురుగులను మొక్కకు 2 వంతున వదలాలి. ఉల్లి పెరుగుదల దశలో పురుగుల నివారణకు 5% వేపగింజల ద్రావకాన్ని పిచికారి చేసుకోవాలి. ఉల్లి పంట పక్వానికి వచ్చినప్పుడు గడ్డలు పీకటానికి ముందు నీళ్లు పెట్టడం ఆపివేయాలి. ఉల్లి ఆకులను గడ్డకు 2.5 సెంటీమీటర్ల కాడ ఉంచి కోయాలి. గడ్డలు పీకిన తర్వాత వాటిని ఒక వరుస క్రమంలో ఉంచి ఆరబెట్టాలి. 50% ఆకులను పొలంలో రాలిన తర్వాత గడ్డలు తవ్వాలి. ఇలా చేస్తే నిల్వ చేయడంలో కలిగే నష్టాన్ని అరికట్టుకోవచ్చు. ఉల్లిగడ్డలను తప్పక క్యూరింగ్ చేయాలి. క్యూరింగ్ వల్ల పైపొర రంగు అభివృద్ధి చెందుతుంది. గడ్డలను 3 నుంచి 4 రోజులు పొలంలోనే ఎండబెట్టాలి. తర్వాత 10 నుంచి 12 రోజులు నీడలో ఎండనిచ్చి తర్వాత నిల్వ చేసి నష్టాన్ని చాలా వరకు తగ్గించుకోవచ్చు. ఖరీఫ్లో బయట ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది. అటువంటి సమయంలో సూర్యరశ్మితో క్యూరింగ్ చేయొచ్చు. పక్వానికి రాని చిన్న చిన్న పాయలను నిల్వ ఉంచకూడదు.
4 నుంచి 6 సెంటీమీటర్ల పరిమాణం ఉన్న మధ్యస్థమైన పాయలు మంచి నిల్వ గుణం కలిగి ఉంటాయి. ఉల్లిపాయను ఖరీఫ్లో సాగు చేసుకుంటే ఎకరాకు 80 నుంచి 100 క్వింటాల దిగుబడి వస్తుంది. అదే రబీలో సాగు చేసుకుంటే 120 నుంచి 140 క్వింటాల దిగుబడిని పొందవచ్చు. లేస్తే అప్పుడు జనాల్లోకి పరిగెత్తేలా ఉన్నారు. అప్పుడు కనబడకుండా పోయిన సారు ఇదిగో ఇప్పుడు గడ్డం పెంచుకొని మనకు దర్శనం ఇచ్చారు చూడండి.